సిఎస్కే టీం ఎట్టకేలకు కంబ్యాక్ ఇచ్చింది. వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయిన టీం ఈరోజు లక్నోతో జరిగిన మ్యాచ్లో మాత్రం ఒక మంచి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. అయితే సిఎస్కే టీం మ్యాచ్ కలవగానే సోషల్ మీడియాలో వాళ్ళ మీద ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. ఆ ఫిక్సింగ్ అనే హ్యాష్ట్యాగ్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు సిఎస్కే పేరు మీద. మెయిన్లీ టాస్ విషయంలో ఫిక్సింగ్ జరిగిపోయింది, అలాగే మ్యాచ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది అంటున్నారు. ఈవెన్ నిన్న కూడా ముంబై టీం గెలిచినప్పుడు ఇదే స్టోరీ. ముంబై టీం ఫిక్సింగ్ చేసేసింది, ఢిల్లీ టీం కావాలని ఓడిపోయింది, వరుసగా 3 రన్అట్లు ఏంటని చెప్పి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. సో వీడియోలో మ్యాచ్ యొక్క రివ్యూతో పాటు వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇన్ఫాక్ట్ ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను మీకు మెయిన్లో టాస్ విషయంలో. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం ఒక మంచి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 5 వికెట్స్ తేడాతో గెలుచుకున్నారు, అది కూడా 3 బాల్స్ మాత్రం మిగిలి ఉండగా. మెయిన్లీ చివరిలో ధోని మరియు దూబే కలిసి ఒక మంచి ఫినిషింగ్ టచ్తో మ్యాచ్ని గెలిపించారు. అయితే అంత ముందు చూసుకుంటే ఈ మ్యాచ్లో సిఎస్కే గెలవడానికి మెయిన్ రీజన్ మిడిల్ ఓవర్స్లో వాళ్ళ స్పిన్నర్స్ యొక్క బౌలింగ్. నిజంగా అద్భుతమైన బౌలింగ్ చేశారు. అలాగే వాళ్ళకి తర్వాత చేజింగ్లో పవర్ ప్లేలో చూసుకున్న బ్రిలియంట్ స్టార్ట్ వచ్చింది. వాళ్ళు కొత్తగా టీంలోకి తీసుకొచ్చిన షేక్ రషీద్ మరియు రచిన్ రవీంద్ర ఈ కాంబినేషన్ బాగా సెట్ అయినట్టు కనిపించింది. సో ఈ మ్యాచ్లో సిఎస్కే టీంలో కాస్త లూప్ హోల్స్గా కనిపించిన విషయాలు అయితే బాగా కవర్ అయ్యాయి. దీనివల్ల వాళ్ళు అయితే మ్యాచ్ని గెలవగలిగారు. బట్ ఎనివే సిఎస్కే టీం మ్యాచ్ ఆడుతున్నంతసేపు టాస్ విషయంలో పెద్దగా ఎలాంటి ట్రోలింగ్ రాలేదు. టాస్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పి ఎవరు ట్రెండ్ చేయలేదు. బట్ ఎప్పుడైతే సిఎస్కే టీం మ్యాచ్ గెలిచిందో వెంటనే మొదలు పెట్టేశారు. అయితే నిజానికి ఈ మ్యాచ్లో ఎలాంటి టాస్ ఫిక్సింగ్ జరగలేదు. కొంతమంది కావాలని ఈ విషయాన్ని మిస్లీడింగ్ వేలో స్ప్రెడ్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ టాస్ విషయంలో ఏం జరిగిందంటే రిషబ్ పంత్ కాయిన్ పైగా ఎగరేశాడు. అండ్ దాని ఈ టైంలో మ్యాచ్ రిఫరీ నారాయణ కుట్టి ధోనిని అడిగారు ఏం కాల్ చేస్తున్నారని చెప్పి. దానికి ధోని హెడ్స్ అని చెప్పాడు. అండ్ కాయిన్ కిందకి హెడ్స్ కానీ వచ్చింది అండ్ ధోని టాస్ గెలిచాడని చెప్పి రిఫరీ చెప్పారు. అయితే ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే ధోని సరదాగా రిషబ్ పంత్ ఒక బ్యాంటర్ చేశాడు. అదేంటంటే టాస్ వేసిన తర్వాత నేనే టాస్ గెలుస్తాను చూడంటూ సరదాగా ఆట పట్టించాడు. అట్ ది సేమ్ టైం టాస్ పడిన తర్వాత మురళీ కార్తిక్ మ్యాచ్ రిఫరీని ఒకటి అడిగారు. అండ్ అడిగిన దాన్ని పట్టుకునే ఇప్పుడు కొంతమంది ఫిక్సింగ్ అంటున్నారు. సో యాక్చువల్లీ మురళీ కార్తిక్ ఏమని అడిగాడు, వాజ్ ద టైల్స్ ఈజ్ ద కాల్ అని అడిగాడు. అంటే ధోని టైల్స్ అని కాల్ చేశారని చెప్పి అడిగాడు. అయితే దానికి మ్యాచ్ రిఫరీ ధోని హెడ్స్ అని కాల్ చేశాడని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. బట్ దీన్ని ఎలా మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే టైల్స్ వాజ్ ద కాల్ అన్నట్టు మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అంటే స్టార్టింగ్లో వజన్ తీశారు. మురళీ కార్తిక్ టైల్స్ కాల్ అన్నాడు, బట్ మ్యాచ్ రిఫరీ హెడ్ అని చెప్పి ధోనికి ఇచ్చేసారు టాస్, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయింది అంటున్నారు. సో ఇక్కడ కావాలని చేస్తున్నారో లేకపోతే సరిగ్గా అర్థం చేసుకోక చేస్తున్నారో నాకైతే క్లారిటీ లేదు. మరి అక్కడైతే ఎలాంటి టాస్ ఫిక్సింగ్ జరగలేదు. ఇన్ఫాక్ట్ మీకు క్లియర్గా ఆడియోస్ ప్లే చేస్తాను, కావాలంటే ఇవ్వనండి. సో ధోని క్లియర్గా హెడ్స్ అని కాల్ చేశాడు అండ్ అది హెడ్స్ అని పడింది. బట్ హెడ్స్ అని కాల్ చేసినప్పుడు అది మురళీ కార్తిక్ వినిపించలేదు. దీంతో కాయిన్ పడిన తర్వాత మ్యాచ్ రిఫరీని అడిగాడు టైల్స్ అని కాల్ చేశాడు ఏంటని చెప్పి. అయితే దానికి మ్యాచ్ రిఫరీ ధోని హెడ్స్ అని కాల్ చేశాడని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. బట్ ఈ సెంటెన్స్లో క్వశ్చన్ మార్క్ ఎగరగొట్టేసి టైల్స్ వాజ్ ద కాల్ అన్నట్టు మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఐ హోప్ మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఈవెన్ నిన్న కూడా ముంబై టీం మ్యాచ్ గెలిచిన తర్వాత ఇలాంటిదే చూసాం. ఫిక్సింగ్ అని చెప్పి చాలా ట్రెండ్ చేశారు. సో వరుసగా మ్యాచ్లో ఓడిపోయి కుదలైపోయిన సిఎస్కే మరి ఎంఐ జట్లు ఒక్క మ్యాచ్లో కలవగానే ఎందుకు ఇలా ఫిక్సింగ్ అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ ఫ్రాంచైజీస్ క్రియేట్ చేసుకున్న లెగసీ అనుకుంటా. రెండు జట్లు ఒక మ్యాచ్లో గెలిచి కంబ్యాక్ ఇచ్చేసరికి ఎక్కడ ప్లే ఆఫ్ రేస్కి వచ్చేస్తారని చెప్పి భయపడుతున్నట్టుంది. సో అయితే నిజంగా చాలా సిగ్గుపడవలసిన విషయం. మన ఐపీఎల్ మనమే డిగ్రేడ్ చేసుకుంటున్నాం. వాళ్ళు బిగ్గెస్ట్ లీగ్ మన దగ్గర ఉందని చెప్పుకుంటాం. ఒకవైపు పిఎస్ఎల్ని ట్రోల్ చేస్తాం. కానీ అట్ ది సేమ్ టైం ఐపీఎల్లో ఫ్యాన్ వార్స్ చేసుకుని మ్యాచ్లు గెలిస్తే ఫిక్సింగ్ అంటాం. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఇలాంటివి అందరూ చేయరు. కొంతమంది నెగిటివ్ సైకోగాలు ఉంటారు, వాళ్ళు మొదలు పెడతారు. అండ్ వీటిని కొంతమంది హేటర్స్ స్ప్రెడ్ చేస్తారు. ఇవి చూసిన తర్వాత న్యూట్రల్ ఆడియన్స్ కూడా డౌట్ వచ్చేస్తుంది ఐపీఎల్ ఫిక్సింగ్ ఏమని చెప్పి. ఎందుకంటే ఆ రేంజ్లో మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. సో క్రికెట్లో చాలా సందర్భాలు అనుకోని సంఘటనలు జరుగుతాయి. బట్ అలా అనుకోని సంఘటనలు జరిగిన ప్రతిసారి అది ఫిక్సింగ్ అనుకుంటే నిజంగా మన మ్యాచ్లు చూడడం వేస్ట్. ఇన్ఫాక్ట్ క్రికెట్ చూడడం మానేయచ్చు. మెయిల్ ఎవరైతే జెన్యూన్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఇలాంటివి స్ప్రెడ్ చేయకండి దయచేసి. అపోనెంట్ టీం మ్యాచ్ గెలిచినప్పుడు సరేలే బాగా ఆడి గెలిచారని చెప్పి అనుకోండి. లేదు ఏం మాట్లాడుకున్నా సైలెంట్కున్నా సరే ఏం పర్వాలేదు. బట్ అనవసరంగా ఎవరో కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన మిస్ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఫార్వర్డ్ చేయకండి. దాన్ని ఎంకరేజ్ చేసి అనవసరంగా ట్రెండ్ చేయకండి. అలా చేయడం వల్ల మన ఐపీఎల్ పరువే పోతుంది. రేపొద్దున పాకిస్తాన్ వాళ్ళు కూడా మన మీద కామెంట్ చేయడం మొదలు పెడతారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫిక్సింగ్ అంట కదా, మా పిఎస్ఎల్ చూడండి మేమైతే ఫిక్సింగ్ చేయమంటారు. సో ఐ హోప్ మీరైతే నిబ్బా మెంటాలిటీని వదిలేసి ఒక మ్యాన్లో ఆలోచిస్తారు అనుకుంటున్నా. అంటే క్రికెట్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగితే అండ్ వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి అనే స్టేజ్కి వస్తారనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు నాకైతే థ్రిల్ వస్తుంది. కానీ కొంతమందికి మాత్రం ఫిక్సింగ్ అనిపిస్తుంది. మెయిన్ ఎవరైతే బెట్టింగ్స్ బాగా ఆడతారో వాళ్ళకైతే వెంటనే మైండ్లో ఫిక్సింగ్ అని వచ్చేస్తుంది. సో నేనైతే ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా ఇలాంటివి చూస్తున్నా. ఎప్పుడైనా సరే సడన్గా ఐపీఎల్లో ఒక టీం గెలిచే మ్యాచ్లో ఓడిపోతే వెంటనే ఫిక్సింగ్ అంటారు. మెయిల్ సిఎస్కే ఎంఐ మ్యాచ్లో అయితే ముందు అంటారు. బట్ అది నిజం కాదు. క్రికెట్లో ఊహించిన విషయాలు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఫిక్సింగ్ చేయడం వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందో మనం ఆల్రెడీ చూసాం. శ్రీశాంత్ లాంటి వాళ్ళకి కెరియర్ పోయింది. అండ్ సిఎస్కే మరియు రాజస్థాన్ టీం ఓనర్స్ చేసిన మిస్టేక్స్కి ప్లేయర్స్ ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫాక్ట్ 2 ఫ్రాంచైజీల మీద ఒక చరగని ముద్రలో ఉండిపోయింది వాళ్ళ ఓనర్స్ చేసిన తప్పు.
సో నేను జరిగిన తర్వాత కూడా ప్లేయర్స్ మరియు టీమ్స్ ఫిక్సింగ్ చేయాలని చెప్పి ఆలోచించావు, ఎందుకంటే ఫిక్సింగ్ చేయడం వల్ల ఎంత తప్పు కీర్తి వస్తుందో అందరికీ తెలుసు. సో ఐ హోప్ మీరైతే కాస్త మెచ్యూర్గా ఆలోచించి టాక్సిక్ పాయింట్స్ స్ప్రెడ్ చేసిన ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ని ఆపేస్తారనుకుంటున్నా. అవాయిడ్ చేస్తారని ఫీల్ అవుతున్నా. లేదు మా మైండ్ సెట్ మారదు, మ్యాచ్ ఓడిపోతే క్యాప్టెన్ రీజన్, మ్యాచ్ గెలిస్తే ఫిక్సింగ్ జరిపింది అనుకుంటామంటే ఇంకెవరు ఏం చేయలేరు. వీలైతే ఐపీఎల్ మ్యాచ్లు చూడటం మానేయండి, మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఎనివే మ్యాచ్ విషయానికి వస్తే సిఎస్కే టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. ఇదైతే వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ సిఎస్కే టీం ఈ పిచ్ మీద ముందు బ్యాటింగ్ చేస్తుంటే మరోసారి ఖచ్చితంగా తడబడేవారు. ఇన్ఫాక్ట్ సెకండ్ బ్యాటింగ్ చేసినా తడబడ్డారు అనుకోండి, బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే ఇంకెక్కువ తడబడి ఉండేవారు. ఎందుకంటే ఇలా ట్రికీ వికెట్ మీద వాళ్ళు ప్రజెంట్ ఉన్న ఫామ్లో ఎంత టార్గెట్ని సెట్ చేయాలనే దాన్ని ప్రాపర్గా అంచనా వేయలేరు. సో దీంతో ప్రస్తుతం ఉన్న ఫామ్లో సిఎస్కే టీంకి గుడ్ టాస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. మీలో వాళ్ళకి స్టార్ట్ మంచిగా వచ్చింది. ఇన్ఫాక్ట్ ఒక స్పిరిటెడ్ మూమెంట్ చూసాం. రాహుల్ త్రిపాఠి వెనక్కి పరిగెడుతూ ఒక బ్యూటిఫుల్ క్యాచ్ తీసుకున్నాడు. అండ్ ఈ క్యాచ్ తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కంప్లీట్లీ మారిపోయింది. ఎస్పెషల్ యంగ్స్టర్ అన్సుల్ కాంబోజ్ ఒక బ్రిలియంట్ బ్రేక్ త్రూ అందించాడు. నికోలస్ పురాన్ని చాలా తొందరగా అవుట్ చేశాడు, అది కూడా ఒక ఎక్సలెంట్ ఇన్కమింగ్ బాల్తో. సో మనమైతే ప్రీవిడల్ చెప్పుకున్నాం ఈ మ్యాచ్లో సిఎస్కే టీం గెలవాలంటే పురాన్ను ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ సిఎస్కే వాళ్ళు అది చేయగలిగారు. పవర్ప్లేలోనే ఇద్దరు లక్నో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవుట్ చేశారు. దీంతో ఆబ్వియస్లీ స్ట్రగుల్ అవుతున్న లక్నో మిడిల్ ఆర్డర్ మీద వెయిట్ పడింది. బట్ ఎనివే రిషబ్ పంత్ అయితే నెంబర్ 4లో బ్యాటింగ్కి వచ్చాడు అండ్ మంచిగానే స్టార్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతనికి సిఎస్కే టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. లాస్ట్ ఇయర్ కూడా చూసాం, వైజాగ్ మ్యాచ్లో ఒక 50 కొట్టాడు. సో ఈ మ్యాచ్లో కూడా మరోసారి అతను సిఎస్కే టీం మీద తన ఇష్టాన్ని చూపించాడు. బట్ లక్నో టీంకి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చాయంటే సిఎస్కే స్పిన్నర్స్ బౌలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత. సో యాక్చువల్లీ 2 వికెట్స్ పడిన తర్వాత కూడా మార్ష్ మరియు పంత్ అయితే షాట్లు కొట్టారు. మరి ఎప్పుడైతే జడేజా మరియు నూర్ అహ్మద్ బౌలింగ్కి వచ్చారో వాళ్ళ స్కోరింగ్ రేట్ దారుణంగా పడిపోయింది. మేరీ నూర్ అహ్మద్ ఈ మ్యాచ్లో ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. అసలు ఒక బౌండరీ కూడా ఇవ్వలేదు. 4 ఓవర్స్ బౌలింగ్ చేసి కేవలం 13 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ అతను ఒక వికెట్ తీయలేకపోయినప్పటికీ ఇదైతే ఒక మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అని చెప్పుకోవాలి. మేలీ మ్యాచ్ అయిపోయాక చూసాం, ధోని మాట్లాడాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నాకెందుకు ఇస్తున్నారు, నూర్ అహ్మద్కి ఇవ్వాలని చెప్పి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నూర్ అహ్మద్ స్పెల్ ఎంత ఇంపార్టెంట్ అనేది. మేలీ అతనైతే రిషబ్ పంత్ని చాలా స్ట్రగుల్ చేశాడు. అట్ ది సేమ్ టైం అతనిలో జడేజా కూడా చాలా మంచి రిథంతో బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్లో. ఇన్ఫాక్ట్ మిచెల్ మార్ష్ మరి ఆయుష్ పద్ధతిని అతనే అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో గేమ్ సిఎస్కే వైపుకి వచ్చింది మిడిల్ ఓవర్స్లోనే. మరి ముఖ్యంగా పంత్ ఈ సీజన్లో స్పిన్ బౌలింగ్కి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ మ్యాచ్లో చూసుకుంటే అతను పేస్ బౌలర్స్కి అగెనెస్ట్కి 26 బంతులు 45 పరుగులు చేశాడు. వేరే స్పిన్నర్స్కి అగెనెస్ట్గా చూసుకుంటే 23 బంతులు 18 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ దీనివల్ల లక్నో టీంకి మిడిల్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ రాలేదు. ఈవెన్ లాస్ట్లో అతను కొంతవరకు మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చినప్పటికీ అనుకున్న స్కోర్ అయితే రాలేదు. ఖచ్చితంగా ఒక 15 పరుగులు షార్ట్ అని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో సిఎస్కే బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా మెరుగ్గా కనిపించింది. మేలీ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు రాహుల్ త్రిపాఠి ఒక ఎక్సలెంట్ క్యాచ్ తీసుకున్నాడు. అలాగే ధోని కూడా ఒక రన్అట్ చేయడం చూసాం. బాల్ని మామూలుగా బౌలర్ వైపు త్రో చేశాడు, బట్ అది వచ్చి వికెట్లు కొట్టేసింది. అట్ ది సేమ్ టైం కొన్ని మిస్ ఛాన్సెస్ కూడా చూసాం. మేలీ ఆయుష్ బద్దనికి చాలా లక్ కలిసి వచ్చింది. బట్ ఓవరాల్గా లాస్ట్ మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో కాస్త బెటర్ ఎఫర్ట్ పెట్టారని చెప్పుకోవచ్చు. సో లక్నో బ్యాటింగ్లో పంత్ 63 రన్స్ కొట్టినప్పటికీ అవి కేవలం 128 స్ట్రైక్ రేట్తోనే వచ్చాయి. కేవలం చివరిలో మాత్రమే యాక్సలరేట్ చేశాడు. అండ్ బదుని చూసుకున్న మార్చ్ చూసుకున్నా వీళ్ళిద్దరు కూడా 120 స్ట్రైక్ రేట్స్తోనే ఆడారు. చివరిలో అబ్దుల్ సమాద్ ఒకటి 180 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు, బట్ అతని ధోని రన్అట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే బౌలర్స్ మంచి కలెక్టివ్ ఎఫర్ట్ అయితే పెట్టగలిగారు. డెత్ ఓవర్స్లో ఇచ్చిన రన్స్ పక్కన పెడితే మిగతా ఓవర్స్ అన్ని కూడా బాగానే వేశారు. మెల్లీ ముందు చెప్పినట్టే స్పిన్నర్స్ జడేజా 24 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ నూర్ అహ్మద్ చూసుకున్న కేవలం 13 రన్స్ మాత్రమే ఇచ్చాడు 4 ఓవర్స్లో. అలాగే వీళ్ళతో పాటు 2 వికెట్లు తీసుకుంటే ఖలీల్ అహ్మద్ మరియు కాంబోజ్ ఇద్దరు కూడా చెరో వికెట్ తీసుకున్నారు. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే సిఎస్కే బౌలర్స్ ఆ లక్నో మిడిల్ ఆర్డర్ వీక్నెస్ని అయితే బాగా ఎక్స్ప్లాయిట్ చేయగలిగారు. దీనివల్ల లక్నో టీం 170 లోపు కట్టడి చేసి ఆ చేజబుల్ టార్గెట్ని అయితే ముందుంచుకున్నారు. ఈవెన్ చేజింగ్లో చూసుకున్నా సరే ఈసారి పవర్ ప్లేలో చాలా మంచి స్టార్ట్ వచ్చింది వాళ్ళకి. షేక్ రషీద్ మరియు రచిన్ రవీంద్ర ఇద్దరు కూడా బ్రిలియంట్గా పెర్ఫామ్ చేశారు. మేలీ షేక్ రషీద్ రుతురాజ్ గైక్వాడ్కి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్గా కనిపిస్తున్నాడు. అతను ఆడే షాట్లు కానీ ఫుట్ వర్క్ కానీ అన్నీ కూడా చాలా వరకు రుతురాజ్ గైక్వాడ్ పోలో ఉన్నాయి. అలాగే మ్యాచ్లో రచిన్ రవీంద్ర చూసుకున్న చాలా మంచి అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. సో డెఫినెట్లీ సిఎస్కే టీంకి మ్యాచ్లో పవర్ ప్లేలో చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు 5th ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 50 రన్స్ స్టార్ట్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీంకి పవర్ ప్లేలో ఓవరాల్గా 59 రన్స్ వచ్చాయి. బట్ ఎనిమిది మిడిల్ ఓవర్స్లో లక్నో స్పిన్నర్స్ గేమ్ని కంట్రోల్ చేశారు. మేలీ దిగ్వేష్ అయితే ఏడెన్ మార్క్రమ్ మరియు రవి బిష్ణర్ ముగ్గురు కూడా ట్యాండమ్లో బౌలింగ్ చేస్తుంటే అసలు సిఎస్కే బ్యాట్స్మెన్ రన్స్ చేయలేకపోయారు. ఎస్పెషల్లీ దూబుల్ అంటే ఒక స్పిన్నర్ కూడా కొట్టలేకపోయాడు 6లో. సో సిఎస్కే టీం అయితే మిడిల్ ఓవర్స్లో మెల్లగా ప్లాట్ లూజ్ అయింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏడెన్ మార్క్రమ్ లాంటి పార్ట్ టైమర్ ఆడేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సో పవర్ ప్లే అయ్యేసరికి సిఎస్కే ఈక్వేషన్ అయితే చాలా సింపుల్గా ఉంది. పైగా వికెట్స్ కాలం చూసుకుంటే ఒక్కడే పడింది. దీంతో ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారేమో అనుకున్నాం. కానీ మిడిల్ ఓవర్స్లో మాత్రం వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. అంత ఈజీగా ఉన్న ఈక్వేషన్ డెత్ ఓవర్స్ వచ్చేసరికి ఎలా చేశారు, 30 బంతులు 56 పరుగులు చేయాలంటే మార్చారు. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 12 పరుగులు చెప్పును కొట్టాలన్నట్టు తీసుకెళ్లిపోయారు. అట్ ది సేమ్ టైం ఫేజ్లో చూసుకున్న వికెట్స్ పడిపోయాయి. రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, జడేజా, విజయ్ శంకర్ 4 వికెట్లు పడిపోయాయి. అలాగే దూబే చూసుకున్న చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో 20 బాల్స్లో కేవలం 17 రన్స్ మాత్రమే కొట్టాడు. సో ఈ టైంలో అయితే గేమ్ చాలా వరకు ఈవెంట్స్గా కనిపించింది. బట్ ది ఓజీ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని సరైన టైంలో బ్యాటింగ్ వచ్చాడు. 30 బంతుల్లో 56 పరుగులు చేయాలి. అండ్ ఈ టైంలో వచ్చి అతను ఒక క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఫినిషింగ్ ఇచ్చాడు.
మెయిల్ వచ్చేరాగానే ఇంటెంట్ చూసాం. ఆవేశకరం బౌలింగ్లో 2 4లు కొట్టాడు. అలాగే నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే వంటి చేతితో 6 వేస్తాడు. సో ధోని బ్యాటింగ్ రాగానే సిఎస్కే టీం యొక్క చేజింగ్లో కాస్త ఇంటెంట్ మారింది. అప్పటివరకు ఈక్వేషన్ చాలా టఫ్గా అనిపించింది. బట్ ధోని వచ్చి 3 ఓవర్స్లో కేవలం 8 బాల్స్ 20 రన్స్ చేశాడు. దీనివల్ల లాస్ట్ ఓవర్స్లో టార్గెట్ 24 రన్స్గా మారింది. ఇన్ఫాక్ట్ ఈ 18వ రన్నింగ్ వరకు చూసుకున్న శివం దుబే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అప్పటికి 30 బంతులు 26 పరుగులు మాత్రమే చేశాడు. అంటే ఇంకా బిలో 100 స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు. అయితే 19వ షార్దుల్ ఠాకూర్ పూర్ బౌలింగ్ అతనికి బాగా హెల్ప్ అయింది. ముందు ఫస్ట్ బాల్కి 4 ఇచ్చాడు. అందులో తర్వాత కైపుల్టా స్లో బాల్ వేశాడు. అది 6 పోయింది. దీంతో ఒక్కసారికి ఈక్వేషన్లో చేంజ్. 11 బంతులు 13 పరుగులు కొడితే సరిపోద్ది. యాక్చువల్లీ 19th ఓవర్లో షార్దుల్ ఠాకూర్ పూర్ బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అసలు రిషబ్ పంత్ క్యాప్టెన్సీలో ఒక బిగ్ మిస్టేక్ ఉంది. అదేంటంటే రవి బిష్ణుకి ఒక ఓవర్ ఉన్నా సరే ఇవ్వలేదు. మ్యాచ్లో అయితే మార్కర్ మరి దిగ్విజయ్ రాతి ఇద్దరు చేత 4 ఓవర్స్ ఏం చేశాడు. కానీ రవి బిష్ణు మాత్రం ఒక ఓవర్ ఉంచాడు. ఎందుకంటే రవి బిష్ణుకి అగెనిస్ట్గా ధోనికి అసలు మంచి రికార్డ్ లేదు. ఐ థింక్ 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు అనుకుంటా. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం స్పిన్నర్స్కి అగెనిస్ట్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని రిషబ్ పంత్ ఒక మాస్టర్ మూవ్ వేసాడేమో అనుకున్నా. ఒక ఓవర్ స్పిన్నర్ పుంచుకుని మంచి పని చేశాడేమో అనుకున్నా. కానీ అతను మనకి డెత్ ఓవర్స్లో సర్ప్రైజ్ ఇచ్చాడు. పిచ్ స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుందని తెలుసు. ధోని స్పిన్కి స్ట్రగుల్ అవుతాడని తెలుసు. కానీ రవి బిష్ణుకి ఓవర్ అవ్వడం మర్చిపోయాడు. సో డెత్ ఓవర్స్లో రవి బిష్ణు చేత బౌలింగ్ చేయించుకోవడం ఎల్ఎస్సీ టీంకి బాగా నెగిటివ్ అయింది. మిగిలిన వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్లో చూసుకుంటే డెత్ ఓవర్స్లో కనీసం ఒక్క ఓవర్ అయినా సరే స్పిన్నర్కి ఇస్తున్నారు. మిగిలిన 17 లేదా 18 ఓవర్ ఎక్కువగా దిగ్విజయ్ రాతి వేసేవాడు. కానీ ఈ మ్యాచ్లో ఒక ఓవర్ కూడా స్పిన్నర్ వేయలేదు. అండ్ ఆల్సీ మ్యాచ్లో లక్నో టీం ఫీల్డింగ్ చూసుకుని అంత మంచిగా ఏమీ లేదు. క్యాచెస్ డ్రాప్ చేశారు. అలాగే రన్అట్స్ కూడా మిస్ అయ్యాయి. సో క్లియర్లీ మ్యాచ్లో అయితే లక్నో టీం తడబడింది. మళ్ళీ ధోని బ్యాటింగ్ రాకముందు వరకు వాళ్ళకైతే నమ్మకం ఉంది. ఈజీగా మ్యాచ్ గెలిచొచ్చని మైండ్ సెట్లోకి అయితే ఉన్నారు. మరి ఎప్పుడైతే ధోని వచ్చే బౌండరీస్ మరి 6లు కొట్టాడో ఒక్కసారిగా వాళ్ళ మీద ప్రెజర్ పెరిగిపోయింది. అండ్ ఈ ప్రెజర్లోనే 19th ఓవర్లో మిస్టేక్స్ చేశారు. ఇన్ఫాక్ట్ ఓవర్లో ధోని ఇచ్చిన క్యాచ్ని కూడా డ్రాప్ చేయడం చూసాం. సో సింప్లీ లక్నో టీం అయితే చివరిలో చాలా మిస్కాలిక్యులేషన్ చేసుకున్నారు. ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే అయితే సిఎస్కే టీంకి చాలా మంచి కంబ్యాక్ విక్టరీ అని చెప్పుకోవచ్చు. స్టిల్ వాళ్ళు లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. బట్ ఈ విక్టరీ అయితే చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మీరు వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఇంకా ఎలాగా ఉండగలిగారు. సో ప్రజెంట్ అయితే పాయింట్స్ టేబుల్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు. బట్ ఆ ప్లే ఆఫ్ రేస్ చూసుకుంటే మాత్రం మ్యాచ్ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇన్ఫాక్ట్ 30 మ్యాచెస్ ముగిసాయి కాబట్టి వీలైతే నేను ఒక ప్లే ఆఫ్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా. మరి కావాలో వద్దో మీరు కింద కామెంట్ చేయండి. సో చూడాలి మరి సిఎస్కే టీం రాబోయే మ్యాచ్లో వాళ్ళ మిస్టేక్స్ని ఇంకా కరెక్ట్ చేసుకుని ప్లే ఆఫ్ రేస్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుస్తారు లేదనేది.